ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా 5 ఏళ్లైనా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1 ఎకరాకు కూడా సాగునీరు అందలేదని కొందరు అంటున్నారని, అలాంటి వాళ్ల చెంప చెల్లుమనిపించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఢిల్లీలో గాంధీ భవన్లో కూర్చుని మాట్లాడితే ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు చర్చ పెట్టి ఇతర పార్టీల నాయకుల చెంప చెల్లుమనిపించాలని చెప్పారు. మన దగ్గర సాగే భూమి 1,30 లక్షల ఎకరాలు. పోయిన వానకాలం మన ఇప్పుడు ఈ వానకాలం బాగా ఇప్పుడు కోతకు వచ్చింది కదా, ఇప్పుడు వానకాలం యాసంగిలో మన లెక్క తీస్తే 2,30,00,000 మెట్రిక్ టన్నుల 2,30,00,000 ఎకరాల్లో పంట పడుతుంది. ఇక పంట చూస్తారా, వరి ధాన్యం చూస్తే 68 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2,48,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పడింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పండిన వడ్ల విలువ ఎంత అంటే 1,07,848 కోట్ల రూపాయల వడ్లు ఉన్నాయి. ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడం శాతకాలం చేసేసింది. యాసంగి పంటలో వడ్లు నూకలైతాయి, బాయిలై కొనుక్కుంటే నూకలు బుగ్గండి, మీ జనానికి నూకలు బుక్కుడు నేర్పించండి అని ఈ బీజేపీ నాయకులు మన రాష్ట్రాన్ని, మన రైతులను అవమానపరిచే విధంగా మాట్లాడి వడ్లు కొనమని మొండిపోయింది. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క గింజ లేకుండా వడ్లు కొన్నారు. వారం లోపల ఏమిచ్చింది బీజేపీ? నల్ల చట్టాలు తెచ్చింది, డీజిల్ ధర పెంచింది, ఎరువుల ధర పెంచింది, రైతు పెట్టుబడి పెంచింది తప్ప బీజేపీ రైతుకి ఇచ్చింది ఏంటి అని నేను అడుగుతాను. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర మన కాళేశ్వరం కంటే ముందు స్టార్ట్ అయింది. కాళేశ్వరం కంటే ముందు స్టార్ట్ అయింది. ఇప్పటికి కాలేదు. ఇంకా